నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీం కోర్టులోని ఒక కీలకమైన వార్త వినిపిస్తూ ఉంది. చాలా ఏళ్లుగా కూడా సునీత పోరాటం చేస్తూ ఉన్నారు, వైఎస్ వివేక కూతురు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఈ విషయాలని సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలుసు అందరికి వైఎస్ వివేక కేసు సంచలనం సృష్టించిన కేసు. అలాగే పాపం సునీత ఆవిడ నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. సో అన్ని ఎవిడెన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో తీర్పు ఎట్లా వస్తుంది అనే ఉత్కంఠ ప్రతిరోజు కూడా అందరిలోనూ కూడా అది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చింది, ఒక వార్తను వెలువడించింది అని అంటున్నారు. సో ఇది ఒక షాకింగ్ న్యూస్ అని అంటున్నారు. సో ఏంటి సార్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్? ఇది నర్రెడ్డి సునీత ఆ పేరు. నర్రెడ్డి సునీత వివేకానంద రెడ్డి కూతురు. ఆమె గత 7 ఏళ్ల నుంచి కూడా ఈ కేసుని లీగల్ గా పోరాడుతుంది. వివిధ కోర్టుల్లో కూడా ఆమె పోరాడుతూనే ఉంది. దీనికోసం కోర్టులు కూడా ఖర్చు పెట్టింది ఆమె. ఎందుకంటే సిద్ధార్థ లోతర్ లాంటి లాయర్లు పెట్టుకోవాలంటే కోర్టులు అవుతుంది. సో ఇంత చేసినా కూడా ఆమెకైతే ఫలితం అయితే దక్కలేదని చెప్పాలి. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు ఒక పెద్ద షాకే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఆ కేసు అసలు బేసిక్ పరిస్థితి ఏమవ్వచ్చు అనేది చూద్దాం. ముందుగా చెప్పుకోవాలంటే సింపుల్గా 2019 మార్చ్ 15 అర్లీ అవర్స్, అంటే 14th లేట్ నైట్, 15th అర్లీ అవర్స్లో ఈ హత్య జరిగింది. అంటే అరౌండ్ 1 గంట ప్రాంతంలో. సో ఆ తర్వాత దాని మార్నింగ్ గుండెపోటు అని వైసీపీ ప్రకటించారు. ఆ తర్వాత లేదు గుండెపోటు కాదు హత్య అని చెప్పారు. బాత్రూంలో ఆయన బ్లడ్లో కనబడ్డాం, బ్లడ్ క్లీనింగ్ అవన్నీ చేశారని చెప్పి వచ్చింది. రకరకాల ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం దాని మీద సిట్ వేసింది. అప్పుడు ఇది చంద్రబాబు చంపించాడని జగన్ చెప్పాడు. అప్పుడు సునీత కూడా చంద్రబాబు చంపించాడని జగన్తో కలిసి సునీత కూడా అదే ఆరోపణ చేసింది. అంటే తెలుగుదేశం వాళ్ళే చంపించారు మా నాన్న అనేది. వితౌట్ ఎవిడెన్సెస్ సార్ వాళ్ళు ఆరోపించింది. ఆరోపణలు అంటేనే ఎవిడెన్స్ ఉంటాయి, ఎవరు ఎవిడెన్స్ లో ఇలాగ ఆరోపించారు. అప్పుడు నారాసుర రక్త చరిత్ర పేరుతో బుక్ కూడా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. అది కొంత ఎలక్షన్ లో కూడా జగన్ కి హెల్ప్ అయింది. వాళ్ళ అంటే ఒక సింపతి వేవ్ క్రియేట్ అవ్వడానికి కొంతవరకు హెల్ప్ అయింది. సో దాని తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడేమో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ఏమో సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక, జగన్ ప్రభుత్వం వచ్చినాక ఆ ఊసే మర్చిపోయాడు. తెలుగుదేశం సిట్ వేసింది, మళ్ళీ జగన్ సిట్ వేశాడు. కానీ ఈ లోపల సునీతకి అతనికి మధ్య కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సునీత యూటర్న్ తీసుకొని ఇప్పుడు జగన్ మీద ఆరోపించడం మొదలుపెట్టింది. దాంతో జగన్ బ్యాచ్ ఏం చేశారంటే సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరే చంపారు అన్న ఒక నెరేటివ్ వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి రాసిన లెటర్ కానీ ఫోన్ కానీ పోలీసులకు ఇవ్వద్దని వాళ్ళు చెప్పారు. అందుకని పిఏ కృష్ణారెడ్డి సునీత వాళ్ళ హస్బెండ్ వచ్చే వరకు లెటర్ కానీ ఫోన్ కానీ పోలీసులకు ఇవ్వలేదు. ఇచ్చుంటే అప్పుడే అది హత్య అని తెలుసుండేది క్లియర్గా. సో అది ఎవరికి కూడా ఇవ్వలేదు. ఎవరికన్నా ఇచ్చుంటే కూడా గుండెపోటు అని చెప్పేవాళ్ళు కాదు. గుండెపోటు అని చెప్పింది కూడా నర్రెడ్డి రాజశేఖర అన్న శివప్రసాద్ అనుకుంటా ఆయన పేరు. ఆయన చెప్తేనే మేము చెప్పామని మిగతా వాళ్ళు కూడా అన్నారు. సో ఎందుకంటే వీళ్ళు ఎందుకు చంపుతారంటే ఆల్రెడీ ఆయనకి రెండో పెళ్లి 2010 ఆ ప్రాంతంలో షేక్ షమీం అనే ఒక ఆమెతో రెండో పెళ్లి జరిగింది. వాళ్ళకి షహాన్ షా అనే ఒక అబ్బాయి కూడా 2015లో పుట్టాడు. సో ఆస్తి అంతా ఆమె పేరుతో రాసేస్తా ఉన్నాడు, మనకు ఆస్తి పోతుంది అని చెప్పి ఈయన్ని దానికోసం చంపేశారు. ఎందుకంటే సౌభాగ్యం వీళ్ళ భార్య కూడా దూరం అయిపోయింది పెళ్లి తర్వాత, వీళ్ళందరూ ఆయన్ని పక్కన పెట్టేశారు అన్న వెర్షన్ని వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. దాని తర్వాత తెలుగుదేశం 2024లో ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళు జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు వేశారు. సో పొలిటికల్గా రెండు పార్టీలు కూడా ఇటు వైసీపీ తెలుగుదేశం ఈ మర్డర్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ లోపల సునీత డిమాండ్ చేసిన తర్వాత సిబిఐ 2020 జూలైలో సిబిఐకి కోర్టు ఇచ్చింది. తర్వాత 2022లో మళ్ళీ ఏపీ హైకోర్టులో వద్దు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, గవర్నమెంట్ ఉందని చెప్పి తెలంగాణ సిబిఐ కోర్టుకి అది మారింది. సో ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టులో జరుగుతుంది. ఇది ట్రయల్ కోర్టు అనమాట. సో ఇప్పటి వరకు 8 మంది ముద్దాయిలు ఉన్నారు. A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరిది ఇప్పుడు పెండింగ్ లో ఉంది. అతను ముద్దాయ సాక్ష్య అని ఇంకా కోర్టు ఫైనలైజ్ చేయలేదు. A5 ఏమో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 ఏమో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి,
A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 వైఎస్ అవినాష్ రెడ్డి. ఇప్పటి వరకు వీళ్ళు ఉన్నారు. సాక్షులు చాలా మంది చనిపోయారు దీంట్లో. దీంట్లో ఇంకా రకరకాల ట్విస్టులు చేసుకున్నాయి. ఈ నిందితుల్లో సునీల్ యాదవ్ కూడా వీళ్ళకి యాంటీగా మారాడు వైసీపీకి. ఇక దస్తగిరి ఎలాగూ యాంటీగా ఉన్నాడు. బెదిరింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. దీని మీద కూడా సునీత కోర్టుకి వెళ్ళింది బెయిల్ రద్దు చేయమని. మిగతా వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైళ్ళలో ఉండి వాళ్ళకి బెయిల్ వచ్చాయి. సో వెళ్ళారు. సుప్రీంకోర్టు 2-3 ఏళ్లకు ముందే డెడ్ లైన్ పెట్టింది. అట్లా 2 డెడ్ లైన్ పెట్టింది సిబిఐకి, కానీ ఆ డెడ్ లైన్లు సిబిఐ ఫాలో కాలేదు. సో ఇలాగా ఇప్పటి వరకు సిబిఐ 3 ఛార్జ్ షీట్లు, అంటే అనుబంధ ఛార్జ్ షీట్లు 3 వేశారు, మెయిన్ ఛార్జ్ షీట్ కాకుండా. సో ఇప్పుడు ఈమె కంప్లీట్గా సునీత ఇప్పటి వరకు 12 పిటిషన్లు వేసింది. ఎస్ఎల్పి అంటారు. ఈ 12 స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. 12 స్పెషల్ లీవ్ పిటిషన్లు ఇప్పటి వరకు వేసింది. లేటెస్ట్ గా ఆమె పోరాడేది ఏంటంటే ఇది లార్జర్ కాన్స్పిరసీ, అంటే వీళ్ళు 8 మందే కాదు, ఒక రకంగా చెప్పాలంటే జగన్ భారతిరెడ్డిలే చేయించారు ఈ హత్య. అందుకని బాబాయ్ గొడ్డలి పోటు ఇవన్నీ సినిమాలు కూడా తీశారు కదా. సో జగన్ భారతిరెడ్డి వీళ్ళు చేయించారు కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టాలి, అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అనేది ప్రధానంగా ఆమె డిమాండ్. కానీ సుప్రీంకోర్టు ఏంటంటే నిన్న లేటెస్ట్గా ద్విసభ్య ధర్మాసనం, అంటే జస్టిస్ సుందరేష్ అండ్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి నిన్న చెప్పింది ఆమె వేసిన 12 పిటిషన్లు కొట్టేశారు. అంటే సిబిఐ ఏం చెప్పిందంటే ఇక్కడ సిబిఐకి ఆమెకి మధ్య గ్యాప్ కనబడుతుంది. సిబిఐ ఏమో ఇంకా ఎంక్వైరీ అవసరం లేదు, ఇంకా కొత్తగా ఎవరి మీద అనుమానాలు లేవు, ఉన్నది వీళ్ళే, మేము క్లోజ్ చేసేస్తున్నాం, ఆల్రెడీ మంగళవారం 3వ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేసేసాము అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అదే కన్విన్స్ అయింది. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ ఆల్రెడీ 7 ఏళ్లుగా దీని మీద ఎంక్వైరీ చేస్తుంది. 7 ఏళ్లుగా లేని కొత్త వ్యక్తులు ఇప్పుడు ఎవరు వచ్చారు కాబట్టి ఆమె ఇచ్చిన సమాచారం అదనంగా ఆమె తరపున సిద్ధార్థ లూత్రా వాదించాడు. సిద్ధార్థ లూత్రా అదనపు సమాచారం ఉంది, దాన్ని సిబిఐ తీసుకోవట్లేదని, అదనపు సమాచారం ప్రైమా ఫేసి ఎవిడెన్స్ గా పనికిరాదని సిబిఐ ఆమె ఇచ్చిన సమాచారం పనికిరాదు అంటే ఎవరి మీదన్నా చెప్పొచ్చు మన ఇష్టం, కానీ దానికి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, అది సిబిఐ అంగీకరించలేదు. సో సిబిఐ ఆ మాట చెప్పిన తర్వాత కోర్టు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే చేయాలి తప్ప రేపొద్దున ప్రతి ఒక్కరూ వచ్చి బాధితుల తరపున మేము కూడా పిటిషన్లు వేస్తాము, మా వాదనలు వినండి అనుకుంటుంటే కేసులు ఎట్లుంటాయి. సో మేము ఎంతకాలం చేయాలి ఈ కేసు అని ఒక దశలో సిద్ధార్థ లూత్రాని విసుక్కున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే లైవ్ లాంటివి నేను ఇంగ్లీష్లో చూస్తే అవన్నీ లేవు, ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే ఉంది. మామూలుగా అక్కడ ఇవన్నీ జరుగుతాయి, ప్రైవేట్ దీంట్లో విసుక్కోవడాలు కసురుకోవడాలు ఇవన్నీ వాళ్ళ జరుగుతాయి. సో ఏదేమైనా ఫైనల్ గా ఏంటంటే తేల్చింది ఏంటంటే 4 వారాలు టైం ఇచ్చింది సిబిఐకి. ఈ 4 వారాల్లో 207 సిఆర్పిసి ప్రకారం నిందితులకు అందరికీ ఛార్జ్ షీట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, దీంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా నిందితులకు ఒక కాపీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ట్రయల్ స్టార్ట్ అయినాక వాళ్ళ లాయర్లను పెట్టుకొని వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర కంప్లీట్గా ఇవ్వాలి. కాబట్టి 4 వారాల టైంలో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. అట్లాగే ట్రయల్ కోర్టుకు కూడా దీన్ని త్వరగా స్పీడ్గా, అంటే డెడ్ లైన్ ఏం పెట్టలేదు కానీ స్పీడ్గా ట్రయల్కి వెళ్ళమని చెప్పింది. అంటే 7 ఏళ్ళు అయినా ఒక హత్య కేసు ట్రయల్కే రాలేదు. మన న్యాయ వ్యవస్థ పరిస్థితి అది. ఇంక ఇది ట్రయల్కి వచ్చి ట్రయల్లో మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. అంటే ఇది ఏంటంటే ఈ వివేకానంద రెడ్డి హత్యలో నిజంగా అంతకులు ఎవరో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఒక 150-200 వీడియోలు చెప్పుకుంటాను దీని మీద అప్పటి నుంచి ఈ 7 ఏళ్లలో. సో కాబట్టి ఎవరు హత్య చేశారనేది ప్రూవ్ చేసేది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ లేదు, వైసీపీకి కూడా ఇంట్రెస్ట్ లేదు ప్రూవ్ చేయాలని. దీన్ని రాజకీయంగా మనం ఎలా ఉపయోగించుకుందాం అనేది అందరి లక్ష్యం. దాని వీలైనంత పిండదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఏంటంటే వైసీపీ కొంత మేలైంది. వైసీపీ ఇప్పుడు జగన్ ఇంకొకరు చేసినారంటే మరి సిబిఐ అని. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వీళ్ళు నిజానికి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం వీళ్ళు ఉన్నారు. నిజానికి వీళ్ళు ప్రెజర్ చేస్తే సిబిఐ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? అమిత్ షా కింద పనిచేస్తుంది.
Central కిందే సిబిఐ ఉంటుంది. డైరెక్టర్ ని సెలెక్ట్ చేసేది ఎవరు? మోడీని. సో మరి మోడీ ప్రభుత్వంలో సిబిఐ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు కదా. అవును. వాళ్ళు చెప్తే మరి జగన్ ని ఇరికించాలనుకుంటే ఇరికిస్తారు కదా అంటే అక్కడ మోడీ ప్రభుత్వం జగన్ ని ఇబ్బంది పెట్టాలని మోడీ ప్రభుత్వం అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. కాబట్టి జరుగుతుంది. ఆ వాదనని వీళ్ళు కూడా జనంలోకి తీసుకొస్తారు. ఉమ్. సో నమ్మేవాళ్ళు ఎలాగో జగనే చేసేవాళ్ళు నమ్మేవాళ్ళు నమ్ముతారు. లేదు సునీతనే చేయించి ఇప్పుడు చంద్రబాబుతో కలిసి జగన్ ని బ్లేమ్ చేయడానికి ఇరికించే చేస్తున్నారు నమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి సత్యము ఏదనేది ఎవరికి తెలియదు. ఉమ్. ఒక్కోసారి సత్యం ఎప్పటికి కూడా బయటికి రాదు. అవును. ఎవరి నమ్మే యువర్ ట్రూత్ మై ట్రూత్ ద అదర్ ట్రూత్ అని నీషే అంటాడు. Endless, సో story కింద. యువర్ వెర్షన్ మై వెర్షన్ ద అదర్ వెర్షన్ అని అలాగా ఇది మారిపోతుంది. అవును. కాబట్టి ఇది కూడా ఒక మిస్టీరియస్ కేసుల్లో ఒక కేసుగా నిలిచిపోతుంది. చేరిపోతుంది. థ్యాంక్ యూ.